హాయ్ దిస్ ఈజ్ అను. చాలామందిని చూసుకుంటే ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఎక్కువగా చూస్తున్నాము. అయితే హెయిర్ ఫాల్కి షాంపూలు వాడడం, సోప్స్ మార్చడం, హెయిర్ ఆయిల్స్ మార్చడమే దీనికి పరిష్కారం అనుకుంటారు. సో ఇది ఒక పరిష్కారమే, ఒక వన్ వేలో మాత్రం ఒక 50%. బట్ ఇంకా 50% మనకి రూట్ కాజ్ ఏదో తెలుసుకోవాలి. అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, మనం ఏ ఫుడ్ తింటున్నాము, అండ్ మనకి అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లైక్ పీసీఓడి, పీసీఓఎస్, అంటే హార్మోనల్ ఇష్యూస్ అంటారు ఒక మాటలో చెప్పాలి అంటే. ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయి ఉన్నాయా, అండ్ మనం రెగ్యులర్లీ ఫైబర్ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా, అండ్ గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్ మన బాడీకి సరిపడా ఇస్తున్నాము లేదా, అండ్ వీటన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ ప్రాపర్ స్లీప్ ఉంటుందా లేదా, మనం ఫిజికల్ వర్క్ ఎక్కువగా చేస్తున్నామా, లేదు అంటే మెంటల్ హెల్త్ అంటే లైక్ మనకి మైండ్కి సంబంధించిన మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందా, అంటే మైండ్ వర్క్ ఎక్కువగా ఉంటుందా, ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉంటుందా. సో ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు, ఎక్కువగా వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళు ఈ రెండు కూడా కరెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. వీటన్నిటిని మీరు ఒక ప్లేస్లో కూర్చొని వీటన్నిటిని మీరు ఒక పేపర్లో రాసుకొని, మీకు ఏ వర్క్ ఉంటుంది, మీరు ఏం జాబ్ చేస్తున్నారు, మీరు ఏం ఫుడ్ తింటున్నారు, ఎన్ని గంటలు నిద్రపోతున్నారు అని చెప్పి ఒకటి మీరు ఒక దాంట్లో రాసి పెట్టేసుకోండి. సో అయితే ఏ వర్క్ చేసిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని మనం మాట్లాడుకుంటే, ది ఫస్ట్ వన్ వచ్చేసి బాగా ఫిజికల్ వర్క్ చేస్తూ, అంటే ఎక్కువగా శారీరక శ్రమ ఎక్కువగా ఉండి మంచిగా 7 to 10 hours నిద్రపోతూ, ఏది దొరికితే అది బాగా తినేసేసి, బయట ఏ షాంపులు కాకుండా చక్కగా కుంకుడుగాయలతోటి, షికాకాయతోటి, వేపాకులతోటి ఇంట్లోనే షాంపూ తయారు చేసుకోవడం, లేదంటే షాప్స్లోకి వెళ్ళి మంచిగా కుంకుళ్ళు తెచ్చి, షికాకాయ తెచ్చి కొట్టేసేసి నానపెట్టేసేసుకొని షాంపూ లాగా చేసుకొని కుంకుళ్ళతో స్నానం చేసే వాళ్ళకి, సో ఇటువంటి వాళ్ళలో హెయిర్ లాస్ తక్కువగా ఉంటుంది కొంచెం. అండ్ దానితో పాటు వీళ్ళకి డాండ్రఫ్ లాంటివి ఉండవు. వైట్ హెయిర్స్ కూడా స్టిల్ ఇప్పుడు 50 years 60 years చూస్తున్నా కూడా వాళ్ళకి అక్కడక్కడ కనపడుతుంది. అంటే అసలు రాలేదని చెప్పం మేము, కొంచెం అక్కడక్కడ దే లుక్ లైక్ వెరీ యంగ్ పీపుల్లా ఉంటారు వాళ్ళు చూడడానికి మనకి. సో ఇలాగా లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. అండ్ వీళ్ళు చికెన్ తిన్నా కూడా మంచిగా తింటారు, ఏమైనా తిన్నా కూడా బాగా తింటారు, తిన్నది బాగా అరిగిపోతుంది, ఎటువంటి కాన్స్టిపేషన్ ఇష్యూ అంటే మలబద్ధకపు సమస్య అలాంటిది ఉండదు, రోజు మోషన్కి వెళ్తూ ఉంటారు. సో వీళ్ళకి హెయిర్కి సంబంధించిన ఇష్యూస్ ఏమీ ఉండవు. అండ్ ఇంకోటి చూసుకుంటే వీళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ కూడా ఏమీ ఉండవండి. ఉంటే మహా అయితే బీపీ షుగరే ఉంటుంది అంతే. అంటే ఆ బీపీ షుగర్ కూడా ఎందుకంటే టైం టు టైం తినకపోవడం, లేదు అంటే ఎక్కువగా స్వీట్స్ తినడం వల్ల, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఏదో కొంతమందిలో ఇది ఉంటుంది. ఇది ఒక 1 వేలో. అండ్ ఇంకొకటి చూసుకుందాం, కొంతమందిని చూసుకుంటే ఎక్కువగా బ్రెయిన్ వర్క్ చేస్తూ ఉంటారు, బాగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కువగా అంటే వీళ్ళ వర్కే మైండ్ వర్క్ ఎక్కువగా వీళ్ళు చేసేది. లైక్ ఐటీ సెక్టార్లో కానీ, ఏదైనా కూడా బిజినెస్ మ్యాన్స్లో కానీ కొంతమందిని చూసుకుంటే వీళ్ళేంటి ఎక్కువగా వీళ్ళకి బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ వర్క్. సో ఎప్పుడు వీళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. ఇదొకటి. ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు. మహా అయితే 2 గంటలు, ఇంకా అయితే 3 గంటలు మాత్రమే డీప్ స్లీప్. కొంతమందికి అది కూడా ఉండదు, 1 గంట 2 గంటలే ఉంటుంది. ఇదొకటి. అండ్ వీళ్ళు ఏది తినాలి అన్నా కూడా క్యాలరీస్ కౌంటింగ్, లేదు అంటే ఇందులో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, లేదు అంటే ఇందులో ఎక్కువ ప్రోటీన్ తినకూడదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఓవర్ క్యాలిక్యులేషన్స్ వేసుకోవడం ఇది ఉంటుంది. ఇదొకటి. అండ్ వీళ్ళు ఒకవేళ ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ఏదైనా బాగా తిన్నారు అనుకోండి, డైజెస్ట్ అవ్వదేమోనని భయం మళ్ళీ. ఇది ఒక వేలో చూస్తున్నాము. అండ్ వీళ్ళు చూసుకుంటే ఫిజికల్ వర్క్ విషయానికి వస్తే ఆ పని చేద్దాము అని అనుకుంటారు, బట్ వీళ్ళ బాడీ మైండ్ యాక్సెప్ట్ చేయదు ఒకటి. లేదు అంటే వెళ్ళారు అనుకోండి, టైం పెట్టుకుంటారు, 10 నిమిషాలు చేశాను, 20 నిమిషాలు చేశాను, లేదు అంటే ఇన్ని క్యాలరీస్ నాకు కరిగాయి ఇంకా చాలు, ఆ యూట్యూబ్లో చూశాను, ఆ ఇన్స్టా రీల్లో చూశాను, ఆ జిమ్ ట్రైనర్ని చూశాను, ఆ న్యూట్రిషన్ని చూశాను, ఆ డాక్టర్ని చూశాను అని వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు చెప్పుకుంటూ వీళ్ళు అన్ని క్యాలరీస్ కరిగితే చాలు, అంత టైం చేస్తే చాలు అని వీళ్ళకి వీళ్ళే ఎక్కువగా ఊహించేసుకుంటారు.
ఇదొకటి. అండ్ ఇంకొక విషయానికి వస్తే వీళ్ళకి ఎక్కువగా తీసుకునే ఫుడ్ కానీ, లేదు అంటే హెవీగా ఫుడ్ తినడం, లేదు అంటే చాలా తక్కువ ఫుడ్ తినడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. దీనివల్ల ఏంటి వీళ్ళకి పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అమ్మాయిలకి. అబ్బాయిల్లో కూడా చూసుకుంటే ఫర్టిలిటీ ఇష్యూ అబ్బాయిలకు కూడా ఉంటుంది. అంటే లైక్ ఎజోస్పోమియా ప్రాబ్లం, లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం, లో స్పర్మ్ కౌంట్ ఉండడం అబ్బాయిలకు కూడా, ఒబెసిటీ ప్రాబ్లం ఉండడం ఇలా అబ్బాయిల్లో కూడా చూస్తున్నాము. సో ఇవన్నీ ఈ ఈ ఎక్కువగా ఈ ఫీల్డ్లో ఉన్న మనం ఈ కేటగిరీ పీపుల్స్లో చూసుకుంటే ఇవి ఎక్కువగా. సో దీనివల్ల ఏంటి వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. వన్స్ హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యాయి అని అంటే హై టెస్టోస్టిరాన్ అయినా ఉండొచ్చు, హై ఈస్ట్రోజన్ అయినా ఉండొచ్చు, లేదు అంటే హై ప్రొజెస్టిరాన్ అయినా ఉండొచ్చు. సో ఇలాగ ఏ హార్మోన్ అయినా కూడా ఉండవలసిన దానికంటే ఎక్కువ అయిపోతుంది. సో ఇలా ఎక్కువైపోయినప్పుడు ఏంటి హార్మోనల్ సెల్స్ అన్నీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించేది ఎక్కడ మనకి ఇక్కడ ఎక్కువగా ఆలోచించి మన హెడ్ మొత్తం బ్రెయిన్ మొత్తం హీట్ ఎక్కిపోతుంది ఇక్కడ. అయినప్పుడు ఈ హార్మోనల్ సెల్స్ అన్నీ మన కుదుళ్ళ దగ్గర అడ్డుపడేసి అవేం చేస్తాయి, హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఉన్న హెయిర్ కూడా ఊడిపోయేలాగా చేస్తాయి. ఎందుకంటే మన హెయిర్కి, మన బాడీకి, మన బతకడానికి గాలి, నీరు, తేమ, అగ్ని ఇవన్నీ ఎంత అవసరమో ఆహారము, అలాగే మన జుట్టుకు కూడా ఇవన్నీ కావాలి. ఇవన్నీ అందకుండా ఏంటి ఆ సెల్స్ అడ్డుపడేసేసి మన జుట్టు ఊడిపోయేలాగా చేస్తాయి. ఇదొకటి. అండ్ ఇది ఈ కేటగిరీలో. అండ్ ఇంకా చూసుకుంటే నాట్ ఓన్లీ ఫిజికల్ వర్క్, మెంటల్ వర్క్ ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఏ వర్క్ అయినా కూడా హెడ్ బాత్స్ కరెక్ట్గా చేయరు. కెమికల్ ఉన్న షాంపూస్తో హెడ్ బాత్స్ చేయడం. అండ్ దాంతోపాటు హెడ్ బాత్ అనేది నెలకు ఒకసారి చేసిన వాళ్ళని చూసాము, 2 వీక్స్కి ఒకసారి చేసిన వాళ్ళని చూసాము, 10 డేస్కి ఒకసారి చేసిన వాళ్ళని చూసాము. కనీసం వారంలో 2 సార్లు అయినా చేయండి అమ్మ. లేదు అంటే మీకు అంతగా కుదరకపోతే వారానికి ఒక్కసారైనా మంచిగా ఇంట్లోనే కుంకుళ్ళతో చేసిన షాంపూస్ వాడుకోండి. అండ్ తీసుకునే ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోండి. అయితే హెయిర్ లాస్కి ఇవన్నీ మనం రీజన్స్ చెప్పాం కదా. సో అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది నా క్లయింట్స్ అడుగుతున్నారు, మాకు మంచి న్యాచురల్గా ఆర్గానిక్ హెయిర్ షాంపూ అని. సో అయితే మనము రీసెంట్గానే లాంచ్ చేసాము మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా, అన్నీ ఆర్గానిక్వి. ఇది వచ్చేసి కుంకుళ్ళు, శీకాకాయ, ఆమ్లా అండ్ దానితో పాటు నీమ్ లీవ్స్, వేపాకు, ఇంకొన్ని హెర్బల్స్ కూడా కలిపి చేసిన హెయిర్ షాంపూ ఇది. అండ్ కండిషనర్ కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర. ఈ షాంపూ వచ్చేసి మనకి 200 బాటిల్స్ అందుబాటులో ఉంటాయి. కావాలి అంటే 1/2 లీటర్ కూడా చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాము. ఈ షాంపూని మీరు చక్కగా ఏం చేయవలసిన అవసరం లేదు. ఇది మీకు మరిన్ని అంటే ఒక సంవత్సరం పాటు, 6 నెలల పాటు స్టోర్ ఉండదు. మినిమం ఒక 2-3 మంత్స్ అలాగైతే మీకు స్టోర్ ఉంటుంది బాగానే. చక్కగా దీంతో మీరు హెడ్ బాత్ చేయండి, మంచిగా మీ స్కాల్ప్ని మీరు క్లీన్ చేసుకోండి. అండ్ దీంతో చేయడం వల్ల ఏంటి అంటే వైట్ హెయిర్ కూడా మీకు కంట్రోల్ అవుతుంది. అంటే మీకు తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా అవుతుందని చెప్పము, కంట్రోల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా గాయం తగిలినప్పుడు దానికి వెంటనే ట్రీట్మెంట్ చేస్తే ఆ గాయం అనేది పెరగకుండా, సెప్టిక్ అవ్వకుండా, సర్జరీకి వెళ్లకుండా కంట్రోల్ అవుతుంది. అదే దాన్ని వదిలేస్తే అది లోపల చీముతో కూడుకుపోయి ఇన్ఫెక్షన్ పెరిగిపోయి తర్వాత ఏమవుతుందో తెలియదు మనకి. సో అది అలానే ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది ప్యూర్ ఆర్గానిక్ కుంకుళ్ళతో చేసిన షాంపూ. కుంకుళ్ళు, శీకాకాయ ఇందాక చెప్పాను కదా. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకొని ఈ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. మన ఏకే హెర్బల్స్ అని వాట్సాప్ వెబ్సైట్ కూడా ఉంది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కూడా వెబ్సైట్ లింక్ పంపిస్తాను. లేదు అంటే ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ అని చెప్పి మన ఇన్స్టా పేజ్ ఉంటుంది, ఆ పేజ్లోకి వెళ్ళైనా మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.